అనగా ఒక రాజు ఉండేవాడు. వీడేనా రాజు? లేదు వీడు వంటోడు. మరి వీడిని ఎందుకు చూపిస్తున్నావు ఇప్పుడు? అంటే ఆ రాజు చచ్చిపోయాడు. వీడు పెట్టిన వంట తిని చచ్చిపోయాడు? కాదు వాడు యుద్ధంలో చచ్చిపోయాడు. యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోయాడు? కాదు వాడు యుద్ధంలో గెలిచాడు కానీ చచ్చిపోయాడు. అబ్బా ఏంట్రా అసలు స్టోరీ? అనగా ఒక రాజు ఉండేటోడు. ఎప్పుడు స్నానం చేయని రాజు ఆ రోజు లాల చేశాడు. లాల చేసుడు ఏంద్రా? స్నానమే కదా. అది జలక తర్వాత ఏమున్నది? చచ్చిపోయాడు. యుద్ధంలో చచ్చిపోయాడు అన్నావు కదరా? అదే జలకాలాట అయిపోయిన తర్వాత రాజుగారు కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళిండా? కాదు వంటగదిలో టమాటాలు కట్ చేశాడు. అది వంట చేస్తాడు? అది యుద్ధం చేయడానికి ప్రాక్టీస్. టమాటాలు కట్ చేయడం? మీ రాజు ఎవడో పిచ్చి రాజు? మా రాజు వెల్లుల్లి పొట్టు తీసినట్టు శత్రువుల చర్మాన్ని ఒలిచేస్తాడు. చీలాగా ఘాటైన వాడు, ఉప్పు లాంటి ఊపున్నవాడు, జీలకర్ర లాంటి చాలైన గుండె కలేవాడు. ఆల్రెడీ చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఎందుకు భజన? ఫస్ట్ ఆ మ్యాటర్ చెప్పు. కిచెన్ లో యుద్ధం ప్రాక్టీస్ చేసిన తర్వాత మా రాజు 2 వంట వాళ్ళని తీసుకుని పక్క రాజ్యం మీద దండయాత్రకు వెళ్ళాడు. వంట వాళ్ళు ఎందుకురా? అంటే ఆ రోజు సైనికులు కిచెన్ లో ఆనియన్స్ కట్ చేస్తున్నారు. రేయ్ ఆ పని వంట వాళ్ళు కదా చేయాల్సింది. వాళ్ళు దండయాత్రకు వెళ్ళారు కదా. అది సైనికులు కదరా చేయాల్సింది. అవును భయ్యా, కానీ వాళ్ళు వంట వండుతున్నారు కదా. రేయ్ నీ స్టోరీ టెల్లింగ్ కి నాకు మంట ఎక్కిపోయేలా ఉంది. తర్వాత ఏమైందో చెప్పు. తర్వాత ఏమవుతుంది భయ్యా? రాజు చచ్చిపోయాడు. నాకు ఓపిక లేదురా. ఎలా చచ్చిపోయాడు రా? ఆ రోజు దండయాత్రకు వెళ్ళిన రాజు పక్క రాజ్యంలో మెయిన్ గేట్ చాలా పెద్దగా ఉండడం చూసి వెనకాలన్న గోడ దూకి లోపలికి వెళ్ళాడు. మరి ఆ 2 వంటలు? వాళ్ళు కూడా రాజుగారినే ఫాలో అయ్యారు. కానీ వాళ్ళు దూకిన తర్వాత తెలిసింది అది వంట కదా. ఏమున్నది? వంటలు చూసారు, రాజుగారికి చెప్పారు, మీ రాజుగారిని వేసేసారు, అంతేనా? కాదు భయ్యా, మా రాజుగారు 2 వంటోళ్ళు అక్కడ వంటోళ్ళుగా జాయిన్ అయిపోయారు. దండయాత్ర అన్నావు కదరా? అంటే ఇది తెలివితో కూడిన దండయాత్ర. కంటిన్యూ. అలా వంటోడిగా మారిన మా రాజు శత్రురాజును చంపడానికి ఒక మంచి పథకం వేసి శత్రురాజుకు నచ్చిన టమాటో రైస్ లో విషయం కలిపేశాడు. అప్పుడు శత్రురాజు చావాలి. మీ రాజు ఎందుకు చచ్చిపోయాడ్రా? రాజు కష్టపడి వండిన టమాటో రైస్ లో తోడుగా వెళ్లిన మన వంటవాడు ఉప్పు తక్కువైందన్నాడు. దానికి రెండో వంటవాడు లేదు ఉప్పు సరిపోయిందన్నాడు. బదులుగా మా రాజు ఏమిటా అసందర్భ ప్రేల పోరణ, టమాటో రైస్ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. ఇంతలో శత్రురాజు వచ్చి చాలా బాగా కుదిరింది, అద్భుత అన్నాడు. తర్వాత ఏమైంది? 1 టమాటో రైస్ 4 birds ఆన్ ది స్పాట్. మా రాజు గెలిచాడు, చచ్చాడు. నువ్వు నీ బొక్కలో రాజు. ఇదేరా స్టోరీ? భయ్యా టమాటో రైస్ చేశాను, తిందామా? అంటే నాకు అర్జెంట్ కొంచెం వర్క్ ఉంది. బాయ్. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, లేదంటే టమాటో రైస్ పెట్టేస్తాం.